రండి ఆరాధించేదం దేవాతి దేవుని, రండి కీర్తించేదం రాజాతి రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాదుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాదుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ధ్యాన వడకములోని 3వ
దివ్య సత్ప్రసాద ఆరాధనకు విచ్చేసిన, వీక్షిస్తున్న, పాల్గొంటున్న విశ్వాసులందరకు క్రీస్తునామమున స్వాగతం. దైవాశీర్వాదాలు దండిగా మెండుగా పొందుటకు ఆశతో విచ్చేసిన ఆశావహులకు హృదయపూర్వక స్వాగతం. ఈనాడు ప్రభువు 2 చేతులు చాచి సమస్త ప్రజలని పిలుస్తూ ఉన్నాడు. భారము చేత అలసి సొలసి ఉన్న ప్రజలారా, నా యొద్దకు రండి, విశ్రాంతినిచ్చెదను. నా యొద్దకు రండి, విశ్రాంతినిచ్చెదను. భారము చేత అలసి సొలసి ఉన్న ప్రజలారా, నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. ఈనాడు మన సమస్త భారాన్ని ఆ ప్రభువు చెంతకు తీసుకుని వద్దాం. భారం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరి కష్టాలు వారి. లెక్క పెట్టుకుంటూ పోతే అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ కన్నీళ్ళు ఉన్నాయి, అందరికీ సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏ కష్టాలు ఎందుకో, ఏ సమస్యలు ఎందుకో మనం తెలుసుకోవాలనుకోము. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలనుకోము. ఈనాడు ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. తన పరిశుద్ధాత్మను మన మీదకు దయచేస్తున్నాడు. మన హృదయాంతరంగాల్లో శోధిస్తున్నాడు. మన అంతఃచేతనలో సుషుప్తావస్థలో ఉన్నటువంటి మన యొక్క ఆందోళనలు, మన యొక్క భయాలు అన్నిటినీ కూడా ఈరోజు ప్రభువు తీసివేయాలని సంకల్పించుకున్నాడు. ప్రియ ప్రజలారా, భారముతో అలసి ఉన్న ప్రజలారా, విశ్రాంతి లేకుండా అలమటిస్తున్న ప్రజలారా, ఈరోజు మీ భారం తీరుతుంది, మీకు పరిపూర్ణ విశ్రాంతి లభిస్తుంది. ఆ ప్రభువు చెంతకు రండి. మన పాప భారాన్ని ఆ శిలువలో మోసి ప్రభు మనకు పునరుత్థానాన్ని ఇచ్చాడు. సైతాను సేవకులుగా ఉన్నటువంటి మనకు ఆయన ఆ జీతం చెల్లించాడు. మరణపు కోరల్లో, మరణపు ఉచ్చులో, సైతాను శృంఖలాల్లో చిక్కి వెలవెలలాడుతూ వలవల ఏడుస్తున్నటువంటి మనందరికీ కూడా ఆ ప్రభువు నిత్య జీవితాన్ని, పునరుత్థాన వరాన్ని ప్రసాదించాడు. అయినా ఎందుకు ఈ కష్టాలు? అయినా ఎందుకు ఈ కన్నీళ్ళు? అయినా ఎందుకు ఈ కడగళ్ళు? బహుశా దైవ వరప్రసాదాన్ని స్వీకరించుటకు నీవు సిద్ధంగా లేవా? ఏ విషయాలు నిన్ను ఆపుతున్నాయి?
మనము ఇతరుల మీద ఏదన్నా భారం పెడుతున్నామా? ఇతరులను వేధిస్తున్నామా? ఇతరులను పీడిస్తున్నామా? ఇతరులను అన్యాయంగా దోచుకుంటున్నామా? ఇతరుల విషయాల్లో పుల్లలు పెడుతున్నామా? చాడీలు చెబుతున్నామా? కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నామా? ఇవన్నీ కూడా ప్రభు వరప్రసాదాన్ని మనకు దూరం చేస్తున్నాయి. సైతాను ప్రధాన అనుచరులైనటువంటి అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలు మన మీద రాజ్యాలు ఏలుతున్నాయా? మన పంచేంద్రియాలు మన అదుపులో లేవా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వరప్రసాదాలను మన దరికి చేరకుండా ఆపుతున్నాయా? ఇదే మంచి తరుణము, ఇదే రక్షణ దినము. ఆ ప్రభు ఎదుట మోకరిల్లి ఆ ప్రభువుతో నీ గోడు చెప్పుకో. ఆ ప్రభు నిన్ను వింటాడు, నీ మొరలు ఆలకిస్తాడు. నిరాశ, నిస్పృహ ఏమీ వద్దు. అలనాడు ఇశ్రాయేలీయులను కాచిన దేవుడు ఈరోజు నీతో తోడుగా ఉంటాడు. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎచ్చట నుండి దొరుకును. యెహోవా వలనే సహాయం నాకు కలుగును. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, ఇశ్రాయేలీయులగాచిన దేవుడాయనే. ఏ అపాయమునకు లోను చేయక ఎల్లవేళలందు సహాయము యెహోవాయే. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎచ్చట నుండి దొరుకును. యెహోవా వలనే సహాయం నాకు కలుగును. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, కుడి ప్రక్క నీకు నీడగా నడచునాతడే. ఏ ఎండయు వెన్నెల దెబ్బ తగులక నిన్ను ఎల్లవేళలందు నీ ప్రాణము గాచు యెహోవా. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు
ఎచట నుండి కలుగును. యెహోవా వలనే సహాయం నాకు కలుగును. కొండల వైపున కన్నులెత్తుచున్నాను. క్రీస్తు పట్ల విశ్వాసము కలిగి ప్రభుని ఏది అడిగినను అది తప్పకుండా నెరవేరుతుందని సువార్తల్లో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. యాయీరు వెళ్ళి తన కుమార్తె ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రభుని విశ్వాసంతో వేడుకున్నాడు. అతని విశ్వాసమే అతని కుమార్తెను తిరిగి బ్రతికేలా చేసింది కదా. దారిలో ఎన్నో సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఆయన అంగీ అంచును తాకిననే తనకు స్వస్థత కలుగుతుందని ప్రగాఢంగా నమ్మినటువంటి స్త్రీ ధైర్యం చేసి ఆయన అంగీ అంచును తాకింది. విశ్వాసముతో ప్రార్థించిన ఆ స్త్రీ స్వస్థతను పొందింది. బంగారు వాక్యము, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని పలికిన మాట ఈరోజు మనకు అన్వయింప చేసుకుందాం. మనం ప్రభువుని అడుగుతున్నాం. ఎంత విశ్వాసముతో అడుగుతున్నాం? దేవుడికి ప్రార్థిస్తున్నాం. ఎంత విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం? శతాధిపతి ప్రభువు యొక్క శక్తి మీద నమ్మకం కలిగి మీరు ఒక్క మాట పలికితే చాలు, నా ఇంటికి నీ ప్రవేశించుటకు నేను యోగ్యుడను కానని పలికిన బంగారు వాక్యం విశ్వాసానికి కలిగితురాయిలాగా ఉంటుంది. చివరకు ప్రభువే ఇశ్రాయేలీయులందరిలో కూడా ఇటువంటి విశ్వాసము నాకు కనపడలేదని కితాబిచ్చాడు కదా. అందరి చేత అసహ్యించుకొనబడిన జక్కయ్య ప్రభువు దర్శనం కోసం పరితపించాడు. చెట్టు ఎక్కాడు. తన ప్రయత్నం తాను చేశాడు. తీవ్రమైన ఆకాంక్షతో చెట్టు ఎక్కినప్పుడు ప్రభువు కంటపడ్డాడు. ప్రభువు సాదరంగా జక్కయ్యను ఆహ్వానించి తన ఇంటికి అతిథిగా వస్తానని చెప్పాడు. జక్కయ్య మనసు కరిగింది. పాషాణం లాంటి మనస్సు మృదువైన వెన్నలాగా మారిపోయింది. ఆయన హృదయంలో మార్పు వచ్చింది. నేను ఎవరికైనా అన్యాయం చేస్తే దానికి 4 ఇంతలుగా నేను తిరిగి మూల్యం చెల్లించడానికి సిద్ధమని చెప్పినప్పుడు అతని సంసిద్ధత అతని ఇంటికి రక్షణ తెచ్చింది. ప్రభు వెంటనే చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుణ్ణి ఏమి అడగాలనుకుంటున్నావు? ఈరోజు దేనికోసం ప్రగాఢంగా కాంక్షిస్తున్నావు? అది ప్రభువుకు విన్నవించుకో, విశ్వాసముతో అడుగు. నా నామమున మీరు ఏది అడిగినను దానిని దయచేయుదును అని యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో పలికిన ప్రభువు ఈరోజు నీకు అండగా ఉంటాడు. నీకు కావలసిన వరప్రసాదాలను, తోడు నీడ అన్నీ కూడా దయచేస్తాడు. నీ దివ్యనామం మధురం మధురం, 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 నీ దివ్యనామం మధురం మధురం. నీ దివ్యనామం శాంతి స్వరూపం, 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 నీ దివ్యనామం శాంతి స్వరూపం,
స్వరూపం నీ దివ్యనామం ప్రేమ 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 స్వరూపం నీ దివ్యనామం పూర్ణానందం 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 నీ దివ్యనామం ప్రేమ స్వరూపం 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 నీ దివ్యనామం మధురం మధురం నీ దివ్యనామం మధురం
దివ్యనామం మధురం మధురం నీ 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 దివ్యనామం ప్రభువా యేసుదేవా ప్రభువా ప్రభువా యేసుదేవా నీ దివ్యనామం మధురం మధురం 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 నీ దివ్యనామం ప్రభువా నీ దివ్యనామం యేసుదేవా మధురం మధురం ప్రభువా నీ దివ్యనామం మధురం మధురం 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 నీ దివ్యనామం 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 యేసువా యేసువా యేసువా
యేసువా యేసువా యేసువా యేసువా
యేసువా యేసువా యేసువా యేసువా యేసువా యేసువా దేవా యేసువా యేసువా దేవా యేసువా యేసువా నా దేవా యేసువా 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 ప్రభువా యేసువా యేసువా యేసయ్యా యేసయ్యా రక్షక రక్షక యేసయ్యా యేసయ్యా ప్రియుడా ప్రియుడా స్తోత్రమయ 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 యేసువా 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 దినాల ధ్యాన పడకంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని దైవ వరప్రసాదాన్ని కోసం వేడుకుంటున్న భక్తులారా, ఈనాడు ఆ దేవదేవుడు మీ యొక్క విశ్వాసాన్ని గ్రహించి మీ పాపాలన్నిటినీ సహించి మీ యొక్క తప్పిదాలను క్షమించి మీ యొక్క కష్టాలు కన్నీళ్లు కడగళ్ళని కూడా అన్నిటినీ కూడా శమింపచేయాలని ప్రత్యేకంగా మేము వేడుకుంటున్నాం. ఓ దేవా, ఈ 3 దినాలు వడకంలో ప్రసంగాలను ఆలకించి దివ్యపూలి పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాద ఆరాధనలో అచంచల భక్తి ప్రపత్తులతో పాల్గొన్న నీ ప్రజలను నీ బిడ్డలను దీవించు. ఈ వడకాల్లో పాల్గొని నేను ప్రార్థించినటువంటి ఏ బిడ్డ కూడా నీ వరప్రసాదము లేకుండా ఈ క్షణం నుంచి వెళ్ళేటట్టుగా చూడకండి. మీ వరప్రసాదాలను అన్ని కుటుంబాల మీద దండిగా మెండుగా కురిపించండి. ఇటువంటి కార్యక్రమం అందిస్తున్న దివ్యవాణి టెలివిజన్ను దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి. ఇంకా పెక్కు కార్యక్రమాలు చేయనట్లు వారికి ఆశీర్వాదాలను వరప్రసాదాలను దాతలను దయచేయండి. సహకరించినటువంటి సాంకేతిక సిబ్బందిని దీవించండి, ఆశీర్వదించండి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాదవు పందము పంచేంద్రియములు
జీవరహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడ, నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించి తీరి, మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించి చూపాలను చేయలేని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దివ్యవాణి టెలివిజన్ అభివృద్ధికి మరియు ఆ సిబ్బంది యొక్క యోగక్షేమాల కోసం మరియు పరిశుద్ధ పాపుగారి తలంపుల కోసం ప్రత్యేకంగా వేడుకొందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక.